హాయ్ గ్యాస్, దుబాయ్లో నైట్ మార్కెట్. ఇది ఓన్లీ నైటే ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను నేను. నైట్ మార్కెట్ ఇది ఓన్లీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది పొద్దున్న దాకా బందే ఉంటుంది. వీళ్ళకు పర్మిషన్ తీసుకోవాలి, బల్దే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి ఈ షాపులన్నీ. అయితే లోపలికి కొడుతూనే నాకు లైట్స్ బెలూన్స్ కనబడ్డాయి. మనోడైతే ఫోన్ పట్టుకొని చూస్తుండు, కస్టమర్లు అయితే చూస్తలేడు. అటు ఇటు చూసేవారికి ఏంది కింద కార్పెట్ కనబడ్డది. నాకు కార్పెట్ ఎందుకు అనుకున్నా, నాకైతే అర్థం కాలేదు. మరి మన వాళ్ళు ఎందుకు వేసిరో కార్పెట్. షాప్ అయితే ముందట ఉన్నది, అటు ఇటు తిరుగుతున్నాం. ఈడ కూడా తొవ్వలేని వాడు. అయితే ఒక టీషర్ట్ తీసుకోవడానికి షాప్లోకి వచ్చిన, అక్కడైతే ఎక్సెల్ ఉన్నది. నాకైతే ఎక్సెల్ అద్రాబాయి ఎమ్ము కావాలన్నా, ఎమ్ము కావాలంటే అటు ఇటు చూస్తుండు, దొరుకుతలేదు. దానికైతే ఏం టీషర్ట్ దొరికింది నా సైజుకి వచ్చేది. ఎంత రూపాయి నేనంటే 95 రూపాయలు అన్నాడు. 2 టీషర్ట్లకు 95 అవసరం లేదు, నేను 70 ఇస్తా అని అన్న. లేదు, నేను మా అన్నని వెళ్తా, మా అన్నతో మాట్లాడు అంటే, నువ్వు ఎంత ఇస్తావా అని నన్ను అడుగుతుండు. అంటే నేనన్నా నేను 70 ఇస్తారా భయ్ అంటే, లేదు 75 ఇచ్చి తీసుకో అంటే, సరే మరి బాగున్నాయి కదా అని. టీషర్ట్లు మంచిగా ఉన్నాయి, బ్రాండెడ్ టీషర్ట్లు నాకైతే మంచిగా నచ్చినాయి. నాకైతే 2 టీషర్ట్లు అయితే తీసుకున్నా. సరే ఇచ్చేయి అని చెప్తే, సరే 75 ఇచ్చి తీసుకో అని చెప్తే సరే అని చెప్పిన. ఇదే టీషర్టు నాకైతే కలర్ బాగా నచ్చింది. ఇప్పుడు ప్రింటెడ్ షాప్లోకి పోదాము, చూద్దాం. నేనండి ప్రింటింగ్ షాపు. ఈ ప్రింటింగ్ షాప్ లోపలికి ఖర్చుతోనే నాకు మొత్తం బ్లాక్ టీషర్ట్లు ఉంటాయి. ఈ బ్లాక్ టీషర్ట్ల మీద దయ్యాల బొమ్మలు ఉన్నాయి. నాకు అర్థం చెప్పిన దయ్యాల బొమ్మను, ఎందుకంటే నాకు నచ్చలేదు. ఈ పుర్రలేని తలకాయ, ఈ పిస్తోల్ తలకాయ నాకు ఎందుకు అంటే, నువ్వు వేరే ఫోటో ఇవ్వు, నేను వేసిస్తా నీకు అన్నాడు. సరే అన్న. ప్రింటింగ్ వేయడానికి ఒకరోజు పడతాడట. మరి సర్లే అన్నాను. మరి డబ్బులు ఇప్పుడు ఇవ్వమంటావా, టీషర్ట్ తీసుకునేటప్పుడు ఇవ్వమంటావా అంటే, లేదు ఇప్పుడే ఇవ్వాలి, మీరు ఇస్తేనే నేను వేస్తాను అన్నాడు. సరే అన్నాను. మరి మళ్ళీ ఓ రోజు వెళ్ళి తెచ్చుకోలే కదా, ఇక తప్పదు కదా. చిన్న పాప ఈ మెథడ్ స్ప్రింగ్ల మీద బాగా దుంకేస్తుంది. దాని సంతోషం అయితే ఆగుతలేదు, మొత్తం ఇటు అటు దుంకేస్తుంది. నేను వీడియో తీయంగా నేను నోట్లో వెళ్ళి